సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు సింపుల్ మేకప్ అండ్ క్విక్లీ తొందరగా అయిపోయే మేకప్ మీకు చూపిపోతున్నా. ఒకసారి చూసేయండి. మిర్రర్ లేకుండా ఎట్లా చేస్తున్నారా? మిర్రర్ ఇక్కడనే ఉంది. సో అక్కడనే కెమెరా పెట్టి చేస్తున్నాను అన్నమాట. లెట్స్ స్టార్ట్. సో నేను ఇక్కడనే పెట్టుకుంటాను మేకప్ అంతా. అప్పుడు మేకప్ బ్యాగ్ అని అది ఇది అంతా ఇది అయిపోయేది. ఇప్పుడైతే అదేమి ఉండదు. దీంతోనే మంచిగా ఫాస్ట్గా అయిపోతాను. నేను ఫస్ట్ నా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్నాక ఓకే క్లీన్ అయిపోయింది. చూసాను. అంటే ఐలైనర్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ పెట్టుకున్నాను. సారీ, నేను మార్నింగే పెట్టుకున్నాను అనమాట. అందుకే సో ఇప్పుడు మేకప్ ఏం లేదు, ఓన్లీ ఐలైనర్ తప్ప ఇంకేం లేదు. పౌడర్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. సో ఫస్ట్ మనకి వాజ్లిన్ కావాలి కాబట్టి 2 bags కదా. సో స్టార్ట్ చేద్దాం. ఇట్లా ఫ్రెండ్స్ ఓపెన్ చేసేసి మనం మేకప్ అప్లై చేయ ముందుకే మన స్కిన్ కేర్ అంతా చేసేసుకోవాలి. స్కిన్ కేర్ చేసేసుకుంటే ఫ్రీ అయిపోతుంది మనం. ఓకే వెట్ ఓకే ఓకే సో నేను డైలీ యూజ్ చేస్తున్నాను అనమాట. దీని పేరు ఏంటంటే బాడీ మిల్క్. బాడీ లోషన్ అన్నట్టు ఇది బాడీ మిల్క్ అనమాట. సో సరే బాగుంది కదా. నెక్స్ట్ నేను బయటకు వెళ్ళట్లేదు కానీ జస్ట్ సింపుల్ మేకప్ అన్నా కదా, సో అందుకే సన్ స్క్రీన్ కొంచెం రాత్రి. ఈ సన్ స్క్రీన్ జెల్ సన్ స్క్రీన్ అనమాట. ఇది మనకి పూసిన అసలు ఇట్లా లైన్స్ పడతాయి, బట్ కనపడదు అనమాట. మోస్ట్ ఇదే వాడతాను. 60 రూపీస్లో వస్తుంది. ఇది మనకి 60 రూపీస్లోనే ఉంటుంది. ఎక్కువ వచ్చేసింది ఒకసారి. ఇప్పుడు కనపడుతుంది కదా, ఎక్కువ వచ్చింది కదా, అందుకే కనపడుతుంది. తక్కువ యూస్ చేస్తేమో కనపడదు. బట్ ఇది ఒకసారి ఎక్కువ వచ్చింది. ఏం చేయాలి? యూస్ చేయాలి కదా. జిడ్డు ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ కెమెరాలో వెయిటింగ్ నేను కనపడుతున్నా, అసలైనది మీకు కనపడదు. ఓకే, బయట వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో ఫౌండేషన్ ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ ఏమో అదేంటి కన్సీలర్ అని, ప్రైమర్ అని అలాంటివి యూస్ చేస్తారు. మాకు ఓన్లీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవుతుందంట. మేము అలాంటి ఏం యూస్ చేయము. ఇక్కడ స్ప్రే ఉంది ఫ్రెండ్స్, అది ఓన్లీ యూస్ చేస్తారు. ఇప్పుడు స్ప్రే సింపుల్
ఇప్పుడు స్ప్రేతో చేసుకుందాం. స్ప్రే. సో ఇప్పుడు స్ప్రేతోని అయ్యో అమ్మ వచ్చింది బాబాయ్. డాడీ ఫోన్ అది. సో ఇప్పుడు అంతా అప్లై చేసేసుకుంటున్నాను తొందరగా. బట్ కింద పెట్టి ఓకే. సో నేను దీంతోనే బ్లెండ్ చేస్తాను, ఎప్పుడు మోస్ట్లీ దీంతోనే బ్లెండ్ చేస్తాను. సో అందుకే సో ఒకసారి నా అవుట్ఫిట్ చూడండి. ఇది ఫస్ట్ టైం ఇట్లా స్టైల్ చేశాను, ఎప్పుడు వేసుకోలేదు ఇట్లా. నేను చెప్పాను కదా కన్సిలర్ అలాంటివి ఉండవని. సో ఐస్ కాడ కూడా కొంచెం లైట్గా ఫౌండేషన్ వచ్చేసుకుంటే అయిపోతుంది. ఇది యాక్చువల్గా నేను సింపుల్ మేకప్ అని పెద్దగా అనుకోలేదు. నా కాడ ఉన్న మేకప్తోనే ఎట్లా లుక్ చేసుకుంటాను, ఎలా చేస్తానో అది చేద్దాం అనుకున్నాను. బట్ నో. సో సైడ్స్ కూడా మొత్తం పెట్టేసుకోవాలి. సో నాకు మిర్రర్ లేకపోయినా ఇది ఉంటే చాలు, కాంపాక్ట్ మిర్రర్ ఉంటే చాలు. ఇదేం లేదు, ఇదేంటి అక్కడైతే దూరంగా కనపడుతుంది, ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది. చిన్న మిర్రర్ కాబట్టి క్లియర్గా కనపడుతుంది. సో మొత్తం ఓకే అంతా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ కాంపాక్ట్ అని చెప్తాను. కాంపాక్ట్ వేసుకుంటా. కాంపాక్ట్ సో కాంపాక్ట్కి వాడేచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు దీని బదులు మనం ఒక యూస్ చేయొచ్చు తెలుసా ఫ్రెండ్స్. వీటితోనే బాగా వస్తుంది కాంపాక్ట్. అప్పుడు నేను ట్రై చేశాను, వీటితోనే బాగా వచ్చింది కాంపాక్ట్. ఈ కాంపాక్ట్ కాకపోతే మనము డిఫరెంట్ కాంపాక్ట్ ఏం లేదు, అదే కాంపాక్ట్ బ్యాక్ సైడ్.
బ్యాక్ సైడ్ అనమాట. బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఏం విరిగినా పర్లేదు కానీ మేకప్ విరిగితే కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ మనం అయినా యూజ్ చేస్తే ఇట్లా మనం పెద్ద దాంతోనే యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఇన్సల్ట్ అయ్యా, బట్ నో ప్రాబ్లం. వేరేది కొనుక్కుంటా, కానీ ఫస్ట్ ముందు అయిపోవాలి. వెనకాల తిరిగినా యూజ్ చేస్తాం. ఏమి అయిపోయినా గొంతుకు అయితే వేయాలి. ఎందుకు వేయమంటారు గొంతుకి? లెక్క వచ్చేసింది. సో లుక్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనకు వచ్చేసింది అనుకో, మన హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు కాంపాక్ట్ అయిపోయింది. సో నేను ఐ షాడోకి వెళ్ళిపోతున్నాను. ఐ షాడో ప్యాలెట్కి ఐ షాడో ప్యాలెట్ ముందుకి ఇది ఫౌండేషన్ అంతా ప్యాక్ చేసేసాక ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి దీంతో అవసరం లేదు. ఇప్పుడు అంతే ఈ డబ్బా నుంచి మనకి. సో మనం ఐ షాడో వేసుకునే ముందుకే నేను ఇక్కడ లిప్ బామ్ మర్చిపోయాను. మేకప్ వేసుకునే ముందుకే వేసుకోవాలి. నేను స్ట్రాబెర్రీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. నేను కొప్పు కట్టేసుకున్నాను, ఇరబోసుకొని అండ్ మేకప్ అయిపోయినా కూడా ఇరబోసుకొని నూనె పెట్టుకున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకే. సో ఫస్ట్ మనం బ్రష్ తీసుకుందాం. మేకప్ బ్రష్, సో ఈ బ్రష్, ఇది ఏం బ్రష్ అంటే ఫస్ట్ జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటా, తర్వాత ఈ బ్రష్తో అంతా బ్లెండ్ చేసేస్తా. కరుంది ఫ్రెండ్స్, మీకు మనకి డ్రెస్కి ఏం సరిపోతుంది? రెడ్ యూస్ చేద్దామా? గ్రీన్ రెడ్ మిక్స్ చేద్దాం. ఏం కలర్ అవుతుంది మనకు అది తెలియదు కానీ బట్ గ్రీన్ రెడ్ మిక్స్ చేస్తా. ఏ కలర్ చేద్దాం బెస్ట్?
అంటే అయిపోయింది కొంచెం. సో ఇక్కడ అయిపోయింది. ఐలైనర్ ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి మళ్ళీ వేసుకున్నాను. అవసరం లేదని చెప్పచ్చు. సో ఫస్ట్ ఒక కలర్ అయిపోయింది, తర్వాత బ్లెండ్ చేస్తా. సో ఇప్పుడు ఇంకొక కలర్కి వెళ్ళిపోయాం. కొంచెం డార్క్ వెళ్ళి లైట్గా తీస్తాం. మనకి స్కిన్ కలర్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కలరే మాకు ఏమైనా డార్క్ అయిందనుకో అది యూజ్ చేసేస్తే మనకి అంటే కొంచెం లైట్ కలర్ అవుతుంది అనమాట. అక్కడికి ఇస్తారు స్కిన్ కలర్, ఫస్ట్ మోడ్లోనే స్కిన్ కలర్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. సో అందుకే నేను అదే యూజ్ చేస్తాను. ఏమైనా లైట్ అయిన డార్క్ అయిందనుకో అది యూజ్ చేసేస్తే కొంచెం లైట్ అవుతుంటుంది. సో ఇక్కడ ఇది కొంచెం లైట్ అయింది, కొంచెం డార్కే ఉంది. ఇంకా ఇప్పుడు మనము లైక్ ఏమన్నా మేకప్ వేసుకున్నప్పుడల్లా ఏదో ఒక పాట పాడుతూ ఉండాలనిపిస్తుంది. చూడండి, ఏదో ఒక పాట పాడుతూ ఉండాలనిపిస్తుంది కదా. సో కొంచెం లైట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు కొంచెం స్కిన్ కలర్ తీసుకొని బ్లెండ్ బ్రష్తో తీసుకుంటున్నాను. బ్లెండ్ బాగా అవుతుంది కదా, ఆ బ్రష్తో కొంచెం బ్లెండ్ చేసి కొంచెం ఇక్కడ కూడా
సో ఇక్కడ కూడా నేను ఇట్లా వేసేస్తాను, ఇక్కడ మొత్తం సర్కిల్ వేసేస్తా. సో కొంచెం లైట్గా బ్లెండింగ్ బ్రష్తోనే ఇక్కడ కూడా లైట్గా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా ఉండొద్దు అన్నమాట కింద. సో ఇక్కడ చేస్తే కాకపోతే మంచిగా నేను కింద కూడా వేస్తాను, ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది నాకు. నేను మేకప్ ఎవ్వరు కానించి చూడలేదు, ఫస్ట్ నేను ఒకసారి ట్రై చేశాను. మా మమ్మీ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ అంటే కొంటాం కదా, ఫౌండేషన్ పెళ్ళిళ్ళకి మా మమ్మీ వేస్తూ ఉంటుంది కదా నాకు, దాన్ని చూశాను. ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను, వచ్చేసింది. ఫస్ట్ అసలు నాకు ఐబ్రో పెన్సిల్ ఎట్లా చేయాలో కూడా తెలియదు, అలాంటిది ఇప్పుడు నాకు వచ్చిందంటే గ్రేట్. సో అట్లనే మీతో అంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు కాదు, మొత్తం మేకప్ అయిపోయినాక. సో ఐ షాడో కూడా అయిపోయింది. ఇప్పుడు బ్లష్ చేద్దాం. కొంచెం లైట్గా వేస్తున్నా, మన స్కిన్ కలర్ వేస్తున్నాను కలిసిపోవడానికి. ఒక దానికి బ్లష్ చేసేసాను, ఇంకొక దానికి కూడా. సో బ్లష్ అయిపోయింది. నెక్స్ట్ ఐ షాడో అయిపోయింది కదా. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పెన్సిల్ ఏంటంటే మనకి ఎక్కడ నుంచి ఐబ్రో ఫస్ట్ ఐబ్రో స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఐబ్రో ఎండింగ్ అవుతుందో అక్కడ జాగ్రత్తగా వేయాలి. ఇట్లా వేసేస్తాను. తడి ఉండాలి కదా ఫ్రెండ్స్, తడి పోయి తడి తెచ్చుకొని వేసే బదులు సో ఇట్లా మంచిగా ఇట్లా వేసుకోవాలి. ఓకే, ఐబ్రో పెన్సిల్ ఫినిష్డ్. మస్కరా అవసరం లేదు, అలానే నాకు నచ్చలేదు, మంచిగానే ఉంది. సో మార్నింగ్ ఎట్లయినా మస్కరా కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మస్కరా అవసరం లేదు. లిప్ లైనర్, ఓకే లిప్ లైనర్ ఓకే. సో ఫైనల్గా డార్క్ లిప్స్టిక్. ఫినిష్డ్. ఇంతే అన్నమాట నా మేకప్. ఇంకెంత పెద్దగా నా మేకప్, నా బడ్జెట్ నా మేకప్ ఇంతే. ఇంత వేసుకుంటే ఇట్లనే ఉంటా, ఐఎమ్ ఫ్రీ.
మై ఫైనల్ లుక్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ మేఘన. బాయ్.